చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. వైసీపీ ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి స్పీకర్ ఫిర్యాదు చేసినటువంటి ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు ఉన్నారు. ప్రస్తుతం మాట్లాడదాం. ఎమ్మెల్యే ఆల్రెడీ స్పీకర్ దగ్గర హాజరైన నేపథ్యంలో ఎలాంటి విచారణ ఉండబోతుంది? సార్, మీరు నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు వేయాలని స్పీకర్ ఫిర్యాదు చేశారు. ఏమని ఫిర్యాదు చేశారు? నలుగురు శాసనసభ్యులు వైఎస్ఆర్ పార్టీలో గెలుచున్నారు 2019లో. వీరు నలుగురు మా పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. పార్టీని, పార్టీ నాయకుడిని విమర్శిస్తూ ఉన్నారు. ఒక పార్టీలో గెలిచి ప్రమాణ స్వీకారం చేసి మరి వారు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు కనుక వారి మీద అనర్హత పిటిషన్ వేయటం జరిగింది. స్పీకర్ గారు నిర్ణయం తీసుకుని వారిని డిస్క్వాలిఫై చేయమని కోరటం జరిగింది. అంటే ఆల్రెడీ సమయం కావాలని కోరారు, కానీ ఇంకా సమయం ఇవ్వట్లేదని వాళ్ళు ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పారు. అంటే అందరికీ తెలుసు కదా, ఇది ఆల్రెడీ ఒక వారం రోజులు నోటీసులు ఇచ్చున్నారు స్పీకర్ గారు. మేము పిటిషన్ వేసిన తర్వాత మళ్ళీ వారు స్పందించకపోతే మళ్ళీ వారం రోజులు నోటీసులు పంపున్నారు. మళ్ళీ ఒక 5 రోజులకి వారి మీద స్వయంగా హాజరు కమ్మని నోటీసులు ఇచ్చున్నారు. ఈరోజు నాకు కూడా మెసేజ్ పంపున్నారు, నేను ఈ రోజున వచ్చి స్పీకర్ గారికి నా వాదనలు వినిపించున్నా. ఖచ్చితంగా వారి మీద యాక్షన్ తీసుకోమని నాకు ఉన్నటువంటి సమాచారం స్పీకర్ గారికి అందించడం జరిగింది. అంటే ఇప్పుడు రెబెల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు కానీ మొన్న గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం పూర్తిగా రాజ్యసభ ఎన్నికల కోణంలో జరుగుతుంది. ఆ కోణంలోనే వైసీపీ వ్యూహాత్మక అడుగులేస్తుందని ఒక విమర్శ ఉంది. ఇప్పుడంటే రాజ్యసభ వంక చూపిస్తూ ఉన్నారు. గతంలో 23 మంది పార్టీ మారారు ఇదే రకంగా. అప్పుడు కూడా పిటిషన్ ఇచ్చాం కదా, అప్పుడు కూడా డిస్క్వాలిఫై చేయమని మేమందరం కూడా కోరాం కదా. కానీ అప్పుడు స్పీకర్ కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. మరి అప్పుడు ఏం చెప్తారు? గతంలో మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము, వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉన్నాము, రిజైన్ చేసాము, బై ఎలక్షన్లో కంటెస్ట్ చేసాం. మా ట్రాక్ రికార్డ్ ఇది. ఈ రోజునేదో మీరు తిరుగుతున్నారా, తిరగట్లేదా మీకు తెలుసు. మీరు వ్యతిరేకంగా పాల్పడుతున్నారా, పాల్పడలేదా మీకు తెలుసు. మీరు ఏదో కుంటుసాకులు చూపించి ప్రభుత్వాన్ని ఏదో రకంగా విమర్శించాలనుకోవటం మీరు మీ ఆత్మసాక్షికే తెలుసు. అంటే విప్పు గత ఏడాది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి విప్పు జారీ చేసామని ఎలా, అంటే సీక్రెట్ రికార్డింగ్ ద్వారా జరిగే ఓటింగ్లు ఎలా తెలిసిందని ఇంతకుముందు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా వచ్చింది. ఏదో శాసనమండలి ఎన్నికల అవసరంలా ఈ రోజున ఓపెన్గా పబ్లిక్ మీటింగుల్లో మీరు కూర్చుంటున్నారు, కండువాలు వేయించుకున్నారు, ఈ ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఉన్నారు. రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది కదా, ఏమి దానికి ఏం దాపరకం లేదు కదా. మేము ఇచ్చినటువంటి అన్ని రికార్డెడ్ ఎవిడెన్స్. ఖచ్చితంగా స్పీకర్ గారు చూసి నిర్ణయం తీసుకుంటారు. టీడీపీ నుంచి మీ పార్టీలకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు వేయాలని స్పీకర్ ఫిర్యాదు చేశారు. వాళ్ళకి సంబంధించి ఎలా ఉంటుంది? వారికి కూడా సేమ్ అలాగే, వారు కూడా స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు, వారిని పిలిపిస్తారు, వారు వాదనలు వింటారు, అల్టిమేట్ జడ్జిమెంట్ స్పీకర్. అంటే సార్, ఇంకోటి ఫైనల్గా వాళ్ళు హైకోర్టును కూడా ఆశ్రయించారు, లంచ్ మోషన్ పిటిషన్ వేశారు, తమ అనర్హతకి చెల్లదంటూ వాళ్ళు పిటిషన్ వేశారు. చెప్తారు ముందర నేను కోరేది వాళ్ళు వ్యతిరేక పార్టీలో తిరుగుతున్నారా లేదా, మీరు ముందర సమాధానం చెప్పండి. ఇవన్నీ కుంటి సాకులు, ఆ రూలా ఈ రూలా, మీరు ముందర సమాధానం చెప్పండి. మీరు ఈ పార్టీలో గెలిచారా లేదా, ఇతర పార్టీలో తిరుగుతున్నారా లేదా, ప్రజలకు సమాధానం చెప్పండి. అంటే మీ పార్టీలో వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఇదే వర్తిస్తుంది సార్? ఖచ్చితంగా కదా. వారు ఇంతవరకు ఎందుకు పిటిషన్ ఇవ్వలేదు? మీరు పిటిషన్ ఇచ్చుండి డిస్క్వాలిఫై చేయకపోతే ఏదన్నా మాట్లాడితే అందముండే. ఇంతవరకు మీరు పిటిషన్ ఇవ్వలేదుగా. ఈరోజు మేము ఇచ్చామని మీరు పట్టుకొచ్చి ఇచ్చారు. తప్పకుండా స్పీకర్ గారు యాక్షన్ తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్. మొత్తంగా అయితే ఖచ్చితంగా స్పీకర్ దీనికి సంబంధించినటువంటి యాక్షన్ తీసుకుంటారని చెప్తున్నారు. వాళ్ళు పార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేక కార్యక్రమాలు చేయడంతో పాటు పార్టీ కండువాలు కప్పుకుని ముఖ్యమంత్రి మీద, పార్టీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వాటికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు కూడా స్పీకర్ దగ్గర ప్రొడ్యూస్ చేశామని చెప్తున్నారు. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుని చూడాలి. మరోవైపు ఎమ్మెల్యేలంతా కూడా లంచ్ మోషన్ పిటిషన్ వేశారు, తమ అనర్హత చెల్లదని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి టీడీపీ నుంచి వైసీపీలో వెళ్ళిన ఎమ్మెల్యేని కూడా అనర్హత వేటు వేయాలని డోలా వీరాంజనేయ స్వామి ఆల్రెడీ పిటిషన్ వేశారు. స్పీకర్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికైతే వాళ్ళ మీద, అంటే ఇప్పుడు వైసీపీ నుంచి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలకు ఎలాంటి యాక్షన్ ఉంటుందో, టీడీపీకి సంబంధించిన వాళ్ళ మీద అదే విధమైన యాక్షన్ ఉంటుందనేది ప్రసాదరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఫణితో రాయేష్ RTV సచివాలయం నుండి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.